దేవుని బాహువు చాచింది నీ కోసమే, లేవనెత్తి రక్షించును. దేవుని బాహువు చాచింది నీ కోసమే, ఆదరించి ఆశ్రయమిచ్చు. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. ప్రభునందు అతి మిక్కిలి ప్రియులైన దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభుల ప్రభువును, రాజులకు రాజును, పరిశుద్ధుడును, రక్షకుడును, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవుని నామములు శుభాలు వందనాలు. దేవుని బాహుపరిచయాల తరఫున ఈ ఉదయకాల మీ అందరికీ తెలియజేస్తున్నాను. సర్వోన్నతులను సర్వకృపాని దేవాతి యొక్క కృప, కనికరం, కాపుదల, క్షేమం మీకును మీ అనుదిన కార్యక్రమాలకు తోడయండి. అన్ని విషయాలలో ప్రభు క్షేమం విస్తరింపజేసి మిమ్మల్ని బలపరచును గాక. విశ్వాసములో, భక్తిలో, పరిశుద్ధతలో ప్రభు మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళ ప్రభు గత కాలమంతా మనందరినీ కూడా కాచి కాపాడి సంరక్షించి మనకు అనుగ్రహించిన నూతనమైన రోజులు అనగా ఇక సెప్టెంబర్ నెల 2వ తారీఖు మంగళవారం దినమున ప్రభు యొక్క కృప ద్వారా మనకు అనుగ్రహించిన అనుదిన ఆహారము పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 3వ కీర్తన 8వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథము 3వ కీర్తన 8వ వచనంలో భక్తుడైన దావీదు విశ్వాసముతో తెలియజేస్తున్న చక్కటి మాట ఏమని? రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. దేవుడు ఈ ఉదయ కాలము ఈ వాక్యము ద్వారా మనలను హెచ్చరించి బలపరిచి ఆశీర్వదించి విశ్వాసములో మనలను ముందుకు కొనసాగించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా భక్తుడైన దావీదు మనకందరికీ తెలిసిన ఆ యొక్క రాజు. మనం ఎంతగానో ధ్యానిస్తున్నాం ఆయన మాటలు, ఆయన కీర్తనలు, ఆయన అనుభవాలు, ఆయన సాక్ష్యాలు, ఆయన ప్రార్థనలు. మనం ఒక విశ్వాసి బైబిల్ చదివే వాళ్ళు ఎక్కువగా దావీదు కీర్తనలు, దావీదు మాటలు, దావీదు పాటలు ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటారు. దావీదు యొక్క సాక్ష్యాలు, దావీదు యొక్క అనుభవాలు చూస్తూ ఉంటే కొన్ని మన దైనందిన జీవితంలో మనకు కూడా అలాంటి అనుభవాలు ఉన్నాయేమో అనే ఒక ఆలోచనలో దాన్ని మనం అన్వయింపజేసుకుంటూ ఉంటాం. రెండోది, దేవాతి దేవుడు దావీదు ఎడల చేసిన కార్యాలను బట్టి కానీ, దావీదుని హెచ్చించిన విధానం బట్టి కానీ, దావీదు ద్వారా జరిగించిన ఆ ఘనమైన గొప్ప కార్యాలను బట్టి కానీ మనము ఇన్స్పిరేషన్ అంటే ఒక ప్రత్యేకమైన ఒక రోల్ మోడల్గా దావీదుని తీసుకుంటున్నాం విశ్వాస జీవితంలో. అయితే ఇక్కడ దావీదుకి బాధ వచ్చింది, కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది. ఎవరి వల్ల అంటే ఇంట్లో వారి వల్లే. అయ్యి కుమారుడు వల్ల సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎవరు రక్షిస్తారు? కుమారుడికి ఏమో ఎదురు తిరిగి యుద్ధం చేయలేము, ఏం చేయాలి? పరిస్థితి ఏం చేయాలో తెలియని పరిస్థితులలో దేవుని రక్షణకు అప్పగించాడు. రక్షణకు అప్పగించి అంటాడు కదా, రక్షణ యెహోవాది అంటాడు. ఎవరిదంటండి రక్షణ? రక్షణ యెహోవాది. ఏ రక్షణ? ఎవరి ద్వారా వచ్చే రక్షణ అంటే ఈ యొక్క మనకి ఎదురవుతున్న అనేక రకాలైన శత్రు భయాలలో. ఇప్పుడు శత్రువు అయితే ధైర్యంగా ఎదిరి యుద్ధం చేసేస్తాడు, టప్మని వెళ్ళిపోద్ది, ఎవరినో చంపేస్తాడు, అయిపోద్ది. కానీ ఇప్పుడు ఈ శత్రువులు ఎవరు అంటే ఇక సొంత వారే, వారందరూ కూడా నాకు ఇష్టలైన వారే. అయ్యో, వారి వల్ల నేను ఎంత కలవర్త చెందుతున్నానో, నేను ఎంత కలవరపడుతున్నానో అని ఆ పరిస్థితులలో ఒకటి ఉంటే, అబ్బాయి నీ కుమారుడు నీ మీదకి దండెత్తి వచ్చాడు, నీకేమి దొరకదు అంటున్నారంటే ప్రజలు. 2వ వచనం ఏమంటున్నారంటే, దేవుని వలన అది నీకు రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పుకుని వారు అనేకులు. కుమారుడే దాడి చేస్తా ఉంటే, కుమారుడే దండెత్తి వస్తా ఉంటే
కానీ దావీదులో విశ్వాసము కోల్పోలేదు, దావీదులో నమ్మిక కోల్పోలేదు, దావీదులో ఎటువంటి అపనమ్మకము అనేది రాలేదు. అందుకనే ఎంత విశ్వాసంతో ఈ యొక్క ఆ వచనాలలో, ఈ 8 వచనాల్లో ఎంత విశ్వాసంతో చెప్తాడు తెలుసా. కొన్ని మాటలు, కొన్ని అనుభవపూర్వకంగా ఏమంటాడో తెలుసా. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినాను, నేను భయపడంత అంటాడు 6వ వచనంలో. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చిన ఏంటి అంత ధైర్యం, ఏంటి అంత అనుభవం, ఏంటి అంత విశ్వాసం అంటే రక్షించే దేవుడున్నాడు. అసలు రక్షణ ఎవరిది అంటే యెహోవాదే. అందుకనే కదా దేవుని యొక్క ఆ విశ్వాసమును బట్టి ఆయన ఎంతగా నమ్ముతాడు అంటే, ఇంకా రక్షించాడా ఆయన వల్ల, ఇంకా రక్షించలేదా, ఇంకా అదే సంగతులు అంటాడు. అయితే రక్షింపనేరకున్నట్లు ఆయన చేతులు ఏం కాలేదండి, కుర్రచ్చ కాలేదు. రక్షింపనేరకున్నట్లు ఆయన చేతులు కుర్చ కాలేదు కనుక ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా. శత్రువులందరి మీదకి జయం కావాలి, నాకు రక్షణ కావాలి అంటే ఎవరి వల్ల రక్షణ? నేను యుద్ధం చేసే పరిస్థితుల్లో లేవు. దేవా నీవే ఏం చేయాలి, యుద్ధం చేయి, నువ్వే నన్ను రక్షించు అంటే దేవుడు రక్షకుడిగా ఉంటాడండి. ఈరోజు నేను ఆ రోజు దావీదు క్లిష్ట పరిస్థితులు ఉండొచ్చేమో కానీ ఈరోజు మనం కూడా ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఉండొచ్చు. కొన్ని పరిస్థితులు, వ్యతిరేకమైన సమస్యలు మన ఎదుట ఉన్నప్పుడు ఏం చేయాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అస్సలు మనకు వంచపడ్డదు, అస్సలు మనకు అంతు చిక్కదు. మరి అలాంటి పరిస్థితులు మనం ఎలాగ సర్వైవ్ అవ్వగలం, ఎలాగ ఆ యొక్క పరిస్థితుల నుంచి మనం బయటపడగలము అని కనుక ఆలోచన చేస్తే కేవలము దేవుని మీద మాత్రమే అనుకోవటం ద్వారా. ఒక విశ్వాసం ఒక వ్యక్తికి ఏమంటాడంటే 4వ 5వ వచనం చదువుదా, ఏమంటాడు మొదటి లైన్లో ఏమంటాడండి, ఎంత ఇదే ఎంత విశ్వాసంతో చెప్తాడు తెలుసా. యెహోవా నాకు ఆధారము. ఏ విషయంలో ఆధారము? శత్రువులు దండెత్తి నా మీదకి వచ్చినప్పుడు ఆ శత్రువుల ద్వారా వచ్చే ఆ యొక్క అపాయము, ఆ శత్రువుల ద్వారా వచ్చే ఆ ఆపద, ఆ శత్రువుల ద్వారా వచ్చే దాడి నుంచి తప్పించుకోవటానికి నాకు ఆధారం ఎవరయ్యా అంటే, ఎవరు ఆధారంగా ఉండవలసిన కొడుకేమో దండెత్తి వస్తున్నాడే, ఇప్పుడు ఎవరు నాకు ఆధారం? చూడండి ఎంత క్లిష్టమైన పరిస్థితి. అండగా ఉండవలసిన కొడుకే ఇగో వచ్చాడు మీదకి, ఏం చేయాలి? దావీదు ఇంక అయిపోయావులేవయ్యా, ఇంకా నీకు ఎవరి ద్వారా రక్షణ దొరకదు, ఇంకా నీ పని అయిపోయిందిరా అంటే, నన్ను పిలిచిన దేవుడు నాకు అండగా ఉండగా, నన్ను పిలిచిన దేవుడు నాకు సమీపం ఉండగా, నాకు పిలిచిన దేవుడు నాకు ఒక ప్రత్యేకమైన ధైర్యం ఉండగా నేను ఎందుకు భయపడతాను? అందుకని యెహోవా నాకు వెలుగును రక్షణ అన్నాడు, నేను ఎవరికి వెరతును అంటాడు 27వ కీర్తనలో. ఎవరికి వెరతాడు? యెహోవా నాకు వెలుగును రక్షణ అన్నారు. కాబట్టి రక్షణ యెహోవాది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఉదయకాలం ఒక ప్రత్యేకమైన ఆలోచన ద్వారా ప్రభు మన బలపరుస్తారు. రక్షణ యెహోవా. ఏ రక్షణ? రక్షకుడైన దేవుడు అనుగ్రహించే రక్షణ. ఈ భూలోకంలో ఎవరో అనుగ్రహించే రక్షణ కాదు. అది కొంతవరకు కూడా ప్రయోజనకరంగా ఉండదు. చుట్టూ ఉన్నవారికి ఏం తెలుసు? చుట్టూ ఉన్నవారు మాటలనేయటమే, చుట్టూ ఉన్నవారు అనేక రకాలైన ఏదో చుట్టుపోటు మాటలతో గాయపరచటమే, గాయాలు రేపుతారు కూడా. వారు పెద్దగా భయపడుతున్నారంటే, దావీదు అయిపోయావు పో, ఇక నీ సంగతి అయిపోయింది, ఇక నీకు రక్షణ ఎవరి వల్ల దొరకదయ్యా, నీ కుమారుడు దండెత్తి వస్తున్నాడయ్యా అంటే ఎలా ఉంటుందండి? నిద్ర పడుతుందా అసలు? పక్కల మీదకి వెళ్తామా అసలు? పండుకుంటామా అంటే ప్రభు నందు ప్రియులారా, నీవు నేను ఎలాగుంటామో తెలియదు కానీ దావీదు మాత్రం హ్యాపీగా ధైర్యంతో ఉన్నాడు. ధైర్యంతో ఉండి అంటున్నాడు యెహోవా నాకు ఆధారం అని చెప్తూ వెంటనే ఏమంటున్నాడండి ఆయన 5వ వచనంలో 2వ లైన్లో, కావున నేను పండుకొని నిద్రపోయి ఏమన్నాడండి, మేలుకొందును. నేనెందుకు కలవరపడాలి, నేనెందుకు ఎవడో వస్తున్నాడు నీ మీదకి రంటే నేను నిద్ర ఎందుకు మానేయాలి? ఏదో సమస్య ఉందంటే నేనెందుకు నిద్ర పక్కన పెట్టి నా సుఖాన్ని కోల్పోవాలి? చక్కగా నిద్రపోతాను, చక్కగా పండుకుంటాను, నిద్రపోతాను, మేలుకుంటాను, హ్యాపీ. ఒక ఆరోగ్యకరమైన సూత్రాన్ని మాత్రం నేను మర్చిపోలేదు. ఎందుకో ఎవడికో భయపడి వాడు 10,000 మంది వచ్చి నీ మీద వస్తున్నాడు, దేవుడు నీకు ఎవరి ద్వారా రక్షణ కలగదు అని చెప్పేసి అంటా ఉంటే నేనెందుకు పడుకోకుండా మంచం మీదకి వెళ్లకుండా ఉండాలి? హ్యాపీగా పండుకుంటాను, నిద్రపోతాను, నేను చక్కగా మేలుకుంటాను. రాత్రికి రాత్రి నాకు ఏదో జరిగిపోతుంది, ఈ రాత్రి వాడు దండెత్తి వచ్చి నన్ను చంపేస్తాడేమో, నా తల తీసేస్తాడేమో, భయపడుతూ నిద్రపోకుండా ఉండే అనుభవం కాదు నాది. నిజంగా ఎంత విశ్వాసం అండి. అందుకని ఎవరిది యొక్క ధైర్యం,
ఎవరండి ఈ బలం, ఎవరండి ఈ యొక్క ఆ ఆధారం అంటే దేవుడే. నువ్వే ఎలా ఉండగలుగుతున్నావయ్యా? నువ్వు చుట్టూరేమో శత్రువులను చుట్టుముడితే నువ్వేంటి ఎలా ఉండగలుగుతున్నావు అంటే, ఓర్ నాయన రక్షణ నాదనుకుంటున్నావా? రక్షణ నాది కాదయ్యా. రక్షణ ఎవరిది? దేవుడిదే. రక్షణ యెహోవాది. ఆయన ఎవరనుకుంటున్నావు? సైన్యములకు అధిపతి యెహోవా. ఆయనే రక్షకుడికి ఉంటే ఇంకా నేనెందుకు భయపడాలి, నేనెందుకు దిగుపడాలి? ఆయన ఆధారంగా చేసుకున్నానయ్యా. ఇంకా ఆయనే చూసుకుంటాడు. ఇక నాకేంటి పరిస్థితి? నేనెందుకు కలవరపడాలి, నేనెందుకు ఆందోళన చెందాలి? ఈరోజు అదే రక్షకుడైన దేవుడిని నమ్మికుంచిన నీవైనా నేనైనా ఏ విషయాల్లో భయపడుతున్నామో, ఏ విషయాల్లో ధైర్యం చెడు ఉంటున్నామో, ఏ విషయాల్లో పెరిగితనం కలిగి దూరంగా ఉంటున్నామో ఆ విషయాల్లో దేవుడు నీ పక్షంగా నిలబడడం అనుకుంటున్నావా? నీ పక్షంగా నిలబడకుండా ఆయన దూరంగా ఉంటాడనుకుంటున్నావా? లేదే. కష్ట సమయంలో దుఃఖ సమయంలో ఉన్న వారికి ఆ దేవాతి దేవుడు సమీపంగా ఉంటాడా, దూరంగా ఉంటాడా అండి? ఎలా ఉంటాడండి? సమీపంగా ఉంటాడు. ఈ చాలా సమీపంగా ఉంటాడు ఆయన, దూరంగా ఉండే దేవుడు కాదు ఆయన. దయచేసి గమనించాలి. ఇవదే కాదు క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళని గమనించాలి. అందుకనే అయ్యా నేను కొట్టాలంటే కొట్టలేను. నేను గొలియాతుని కొట్టినోడు ఈయన కొట్టలేడా? ఈ యొక్క ఎవరిని కుమారుని కొట్టలేడా? కుమారుడితో వచ్చిన సైన్యాన్ని కొట్టలేడా? కొట్టగలడు. కానీ అయ్యా చేతుల ద్వారా నీ చేయటానికి ఇష్టపడలేదు. నువ్వేదైనా యుద్ధం నువ్వే చేయి. శత్రువు యొక్క దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే అంటున్నాడు. నిజమే. అలాంటి దేవాతి దేవుని యొక్క అనుభవం ఆయనకి అప్పగించాడు పనంతా. నువ్వు చూసుకోవయ్యా, నాకు అనవసరం. కానీ నేను హ్యాపీగా ఏం చేస్తాను? నీ రక్షణను బట్టి నేను ఉత్సాహిస్తాను. అంతేకాకుండా నీ ప్రజల మీదకి ఎవరి ఆశీర్వాదం అండి? నీ ఆశీర్వాదం వచ్చింది కాక అంటాడు. అయ్యో ఎవరో వచ్చిన ఆశీర్వాదమును నాశనం చేయాలని, ఎవరో వచ్చిన ఆశీర్వాదమును పాడు చేయాలని, నా మీదకి లేచివారు నన్ను నా ఆశీర్వాదాన్ని పోగొట్టాలని సిద్ధంగా ఉన్నారయ్యా. నన్ను నా ఆశీర్వాదాన్ని నాశనం చేయాలని, నన్ను నా ఆశీర్వాదాన్ని పాడు చేయాలని సిద్ధంగా ఉన్నాడు. కానీ నీ ప్రజల మీదకి ఎవరి ఆశీర్వాదం? నీ ఆశీర్వాదం వచ్చి తీరుతుంది. ఈరోజు దేవుని ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా? కాపాడుకోవటమే. దేవుని ఆశీర్వాదం ఏంటో తెలుసా? మనకెన్నో సమస్యలు ఉండదు. ఆ సమస్యలో నువ్వు క్షేమంగా ఉండటమే దేవుని ఆశీర్వాదం. ఆ సమస్యలో నువ్వు సంతోషంగా ఉండటమే దేవుని ఆశీర్వాదం అండి. అయ్యా నీ ప్రజల మీదకి, ఎవరి మీదకి అంటే దేవుని ప్రజలు అయిన వారు ఉన్నారు, దేవుని ప్రజలు కాని వారు ఉన్నారు. ప్రేమించే వారందరినీ కూడా దేవుడి ప్రజలు, ప్రేమ లేని వారందరూ కూడా దేవుని ప్రజలు కాదు. వారు దేవుని ప్రజలు కాదండి. ఈరోజు ఈ ఉదయకాలంలో ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని వారులారా, నిజమే. రక్షణ అయ్యా నువ్వు నన్ను రక్షించకపోతే నేనేమో ఎదురు తిరగలేను. సొంత వారు, కుమారుడు, వాడి సైన్యం, నేనేమి ఎదురు తిరుగుతాను వాడికి? దయచేసి నేను యుద్ధం చేయలేనయ్యా. నువ్వు నా పక్షంగా ఏం చేయాలి? యుద్ధం చేయాలి. యుద్ధం నీదే గనక. దేవుడిదే యుద్ధమైనప్పుడు అపజయాలుంటాయా, విజయాలుంటాయా అండి? చాలా తెలివిగా ఇక్కడ తెలివిగా బాధ్యత ఎవరికి అప్పగించేశాడు తెలుసండి? దావీదు ఎవరికి అప్పగించేశాడండి? దేవుడికి అప్పగించేశాడు. దేవుడికి అప్పగించేశాడు బాధ్యత. తెలివిగా, ఎంత తెలివిగా అప్పగించాడో చూడండి. ఎందుకో తెలుసా? ఒకవేళ నేను వెళ్తే ఒక అపజయం వస్తుందేమో. గొల్యాదు మీదకి వెళ్ళిన దావీదు ఈడి మీదకి వెళ్ళలేదా? వెళ్ళొచ్చు. కానీ ఒకవేళ వెళ్తే అపజయం వస్తుందేమో, వెళ్తే వాడి మీద జాలి చూపించి నేను వాడికి లొంగిపోతానేమో. ఎందుకు వచ్చిన బాధ? ఇక నాది కాదు, కానీ యుద్ధం యెహోవాదే. ఆయనకి అప్పగించేద్దాం. ఆయనే నన్ను కాపాడుతాడు, ఆయనే నన్ను సంరక్షిస్తాడు, ఆయనే నా పక్షంగా యుద్ధం చేస్తాడు, ఆయనే ఎలుగెత్తి ప్రార్థన చేస్తాడు, ఆయనే నాకు ఉత్తరం ఇస్తాడని నమ్మి ఒక విశ్వాసముతో తెలియచేశాడు. ప్రభునందు ప్రియులారా గమనించాలి. ఉదయ కాలశంలో దేవుడు మనకు కావలసిన బల ప్రభావం అనుగ్రహించునుగాక. ఆమేన్. నిజంగా తెలివిగా సమస్యను ఎవరికి అప్పగించాడు తెలుసా? దేవునికి అప్పగించాడు. అయ్యో నేను రక్షించబడాలంటే నా యుద్ధమో, నా ఈటో, నా కత్తో, లేకపోతే నా బలమో కాదమ్మా. ఎవరండి అంటే ఎవరయ్యా? అమ్మా ప్రైసులా. ఎవరు అంటే దేవుడే. ఆ దేవుని బలము ద్వారా నేను ఈరోజు అలాగున్నా. ఆ దేవుని శక్తి సామర్థ్యాల వల్ల నేను ఎలాగున్నా. కాబట్టి రక్షణ ఎవరిది అంటే రక్షణ యెహోవాది. ఈ ఉదయకాలంలో ప్రభునందు ఆ రక్షకుడైన దేవుడు అనుగ్రహించే రక్షణ. అందుకనే కదా
దేవునికి చేసే కార్యాలు 35వ కీర్తన 3వ వచనంలో కనుక చూసినట్లయితే, అలాగే 28వ కీర్తన 8వ వచనం కనుక చూసినట్లయితే ఎంత విశ్వాసం చెప్తున్నాడు తెలుసా? 33వ కీర్తన 3వ వచనంలో ఆయన గురించి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించాలంటే. ఎలా వాయించాలంటండి? క్షమించాలి, 35:3 నేనేదో చదివాను. ఈటె దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము. ఏమంటున్నాడండి? ఈటె దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము, నేనే రక్షణ అని నాతో సెలవిమ్ము. ఈయన వేయలేడా ఈటె? ఈయన కత్తి దుయ్యలేడా? ఎందుకు దుయ్యలేడయ్యా? దోస్తాడు. కానీ వీళ్ళెవరు సొంతవారు. అందుకని అంటాడు, నాతో పోరాడు వారితో పోరాడు. అమ్మా చూస్తున్నారా? దయచేసి 35వ కీర్తన మొదటి 2 వచనాల్లో చూస్తే ఏనంటాడు? యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో. చాలమ్మా, చాలు. చూడండి, ఈయన వ్యాజ్యమాడలేడా? ఈయన దెబ్బలాడలేడా? ఈయన కొట్లాడలేడా? ఈయన ఈట దూసి వారిని అడ్డుకోలేడా? లేడు. ఎందుకో తెలుసా? వీళ్ళు సొంత వారు. వీళ్ళు సొంత వాళ్ళండి. సొంత వాళ్ళ మీదకి నేనేం దెబ్బలాటలు వెళ్ళను. ఏమంటారు తెలుసా? ఎరా నీకు బుద్ధి ఉందా దావీదు? ఆడేదో కోపంలో ఆడేదో అన్నాడులే, ఆడి మీదకి వెళ్తావేంటి, ఆయన చంపేస్తావేంటి అంటారు. ఎందుకు వచ్చింది బాధ? నా సహాయం దగ్గర నువ్వు లేచి నిలువు, ఈటె దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము అంటాడు ప్రభు నందు ప్రియులే. గొల్యాతును అడ్డగించిన దేవుడు ఈ ప్రజలను అడ్డగించడా? సొంత జనులను అడ్డగించలేడా? కొన్నిసార్లు లేడు, కరిగిపోతాం. యుద్ధం చేయకుండా అలాగే చూస్తూ ఉంటే వాడికి జాలి దయ లేదుగా. నిజంగా ఈ రోజుల్లో కూడా చూడండి, ఆ పాపంలే పోలే, తిట్టుకున్నారని వదిలేయండి. ఇంకా ఎక్కువ అవుతారా తక్కువ అవుతారండి? చెప్పాలి. ఇంకా ఎక్కువ అవుతూ ఉంటారు. అదే తిరిగి ఏదన్నా ఒక మాట అనండి, వెంటనే టప్పని సైలెంట్ అయిపోతారు. ప్రభు నందు ప్రియులమైన దేవుని అలా గమనించాలి. ఈటె దూసి నన్ను తరుము వారి నుండి నన్ను అడ్డగింపు మాట్లాడారు. ఎందుకు అడ్డగించాలి? నువ్వు అడ్డగించలేవా? అయ్యా నా వాళ్ళయ్యా, నా వాళ్ళే వీళ్ళందరూ. నన్ను బాధిస్తున్న వాళ్ళందరూ నా వాళ్లే. వీళ్ళందరికీ నేను ఎలాగున్నానో తెలుసా? వీళ్ళందరికీ కూడా నేను ఒక రకమైన శత్రువుగా ఉన్నాను. దయచేసి నన్ను కాపాడే దేవుడు నీవే కదా అంటాడు. ఈరోజు ఈ కాలశంలో పుక్కరిస్తున్నందు ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని రక్షణ అనుభవిస్తున్న వాళ్ళారా, రక్షణ ఎవరిది అంటే దేవుడిదే. ఎందుకు ఆ దేవుడిది రక్షణ? ఎందుకు ఆ ప్రభుది రక్షణ అంటే ఆయన తన జనులైన వారికి ఏ దుర్గంగా ఉన్నాడండి? ఏ దుర్గంగా? రక్షణ దుర్గంగా ఉన్నాడు. ఏ దుర్గంగా అండి? రక్షణ దుర్గముగా ఉన్నాడు. ఆ రక్షణ దుర్గముగా ఉన్న దేవాతి దేవుడు తన జనులైన వారికి రక్షణ. దేవుడు కూడా తెలుసు అసలు ఈ విషయాలు. దేవుడు తెలియదా? అభిషేలో మొత్తాన్ని అభిషేలో దండేస్తాడు. అసలు దావీదు ఏం చేస్తాడో చూశాడు. కానీ బాధ్యత ఎవరికి ఇచ్చాడు తెలుసా? దేవుడికి ఇచ్చేశాడు. అయ్యా నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చింది గాక. రావాలి. ఈ ఆశీర్వాదం ఏంటంటే తెలుసా? ఆ పరిస్థితులలో కాపాడుకోవటమే ఆశీర్వాదం. ఆ పరిస్థితులలో క్షేమంగా ఉండటమే ఆశీర్వాదం. ఆ యొక్క పరిస్థితులలో ధైర్యంగా ఉండటమే ఆశీర్వాదం అండి. ఆశీర్వాదం అండి. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నా ఆ రోజు యుద్ధంలో ప్రాణం పోతే ఇంకా ఆశీర్వాదాల కారణం ఏంటి? ఇంకా ఎందుకు ఉపయోగపడతాయి? అయ్యా నీ ప్రజలు నీ ఆశీర్వాదం చూడాలి. నీ ప్రజలు నీ ఆశీర్వాదం స్వతంత్రించుకోవాలి. నీ ప్రజలు నీ ఆశీర్వాదం అనుభవించాలి. ఇస్తావా? ఎందుకేవాడు? ఆ రక్షకుడైన దేవాతి దేవుడు తన సహాయ సహకారాలు తన ప్రజల పక్షంగా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు ఎవరిని ఆధారం చేసుకోవాలో తెలుసా? యెహోవాని ఆధారంగా చేసుకోవాలి. ఈరోజు ఈ కాస్త నేనంట, నీ ఆధారం ఎవరైనారు? నీ ఆశ్రయం ఎవరైనారు? నీ బలము ఎవరైనారు? నీ కోట ఎవరైనారు? నీ కొండ ఎవరైనారు? నీ ఆధారం ఎవరైనారు? చెప్పు దావీదు వలె, అయ్యా నా కొండ, నా కోట, నా బలమా, నా శృంగమా, నా శైలమా, నా కేడమా, నా ఆధారమా, నా రక్షణ శృంగమా. ఎలుగెత్తి పొగిడాడండి దేవుడు తప్పించి నాకు ఎవరు రక్షణ ఇవ్వలేరు. రక్షణ యెహోవాది. అయ్యా నీ వల్ల వచ్చే ఆ గొప్ప రక్షణ. వాడికి ఏమో జాలి లేదు, దయ లేదు, తండ్రి అనేవి కనీసం మినిమం కామన్ సెన్స్ లేదు. అయ్యో తండ్రి మీదకి, నా తండ్రి మీదకి వెళ్తున్నానని వాళ్ళు కించిత్ ఆలోచన లేదు వాడికి. ఈరోజు చూడండి, కొంతమంది చుట్టాలు అసలు వాళ్ళు మంచోళ్ళ, అయ్యో పరపతి కలిగిన వాళ్ళే, అలుపల ఇదే అని ఎవ్వరికి ఉండదండి.
ఉద్యోగస్తులే పాపం నలుగురిలో ఇదిగా బ్రతుకుతున్నారే, వారి మీద దెబ్బలాడి పెట్టుకుంటే, వారిని తిడితే, వారి మీద పోట్లాడితే అయ్యో వాళ్ళ సంఘంలో వారి పరుగు పోద్దేమో ఆలోచన ఉంటుందా? అస్సలు ఉండదు. కొంతమంది ఎవడైతే మనకి అది వాళ్ళు కోల్పోతారో విచక్షణ ఇతరులను కూడా కోల్పోయేటట్టుగా చేస్తా. వారికి ఏ పరువు ఉండదో ఇతరులు పరువు తీయాలని చూస్తూ ఉంటారు. నిజమే కదా? అయ్యో నేనైతే వాడిని ఏం చేయలేను, వాడైతే నన్ను చంపేస్తాడు అబ్షాలోము, నేనేం చేయలేను అబ్షాలోముని. అందుకనే అయ్యా నా వల్ల కాదు, కానీ రక్షణ నీ వల్లే కదా అయ్యా, నువ్వే నా ఆధారం కదా, నిశ్చిత్తం నన్ను రక్షించు. ఈ మోహరించి ఉన్న ఈ 10,000 మంది దండెత్తి మోహరించారే, వారికి నేను భయపడలేదయ్యా. ఎందుకో తెలుసా? ఎవరండి దావీదు? యుద్ధశూరుడండి, యుద్ధవీరుడండి. యుద్ధము తెలియకపోయినప్పుడు కత్తి దుయ్యగల కత్తి తిప్పగలది వాడు, కత్తి తిప్పగలవాడు. దయచేసి అలాంటి దావీదు భయపడుతున్నాడంటే భయపడలే. కానీ ఎవరిని కోరుకున్నాడండి? ఏ రక్షణ కోరుకున్నాడండి? యెహోవా దయున్న రక్షణ కోరుకున్నాడు. సర్వశక్తి గల దేవుడైన రక్షణ కోరుకున్నాడు. యుద్ధశూరుడైన ఆ దేవాతి దేవుని రక్షణ కోరుకుంటున్నాడండి. రక్షణ కోరుకున్నాడు. అటువంటి రక్షకుడైన దేవాతి దేవుని రక్షణ ఎవరికి ఇస్తాడు అంటే దేవుడు తన జనులకి ఇస్తాడు. ఆమె చెప్పిన గట్టిగా ప్రభునందు ప్రియులారా, ఒక వ్యక్తి చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. భూమి మీద లేడు, ఆకాశంలో లేడు, గాలిలో లేడు, ఎక్కడో సముద్ర భాగంలో ఒక చేప కడుపులో ఉన్న ఒక వ్యక్తి చెబుతాడండి. ఏమంటాడో తెలుసా? రక్షణ ఎవరి ద్వారా దొరుకుతుంది? ఆ క్లిష్ట సమయంలో, ఆ ప్రాణాపాయ పరిస్థితులలో యోనా ఏమంటాడో తెలుసండి? యోనా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం కనుక చూసినట్లయితే ఏమంటాడండి? యోనా ఏమంటాడో తెలుసా? మనుషులందరూ తమ దుర్మార్గములు విడిచి తాము చేయి బలాత్కారము మానివేయవలను. అదేనా? క్షమించండి, అది కాదు. హల్లెలూయా. 2వ అధ్యాయం 9వ వచనం, 2:9. క్షమించండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పించును, నేను మొక్కుకొనిన మొక్కుబళ్లను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించదను. ఎవరి వల్ల అంటే అండి? యెహోవా వలననే రక్షణ దొరుకును. ఇంకెవరి వల్ల కాదు. ఆయనకున్న సమస్యలు ఎక్కడున్నాడు? భూమి మీద లేడు. ఎక్కడున్నాడో తనకే తెలియదు అసలు. ఒక ఆశ్చర్యమే తనకి. కానీ చూడగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు, కదలగలుగుతున్నాడు, కాళ్ళు కదులుతున్నాయి, చేతులు కదులుతున్నాయి, తల కదులుతుంది, అన్ని కదులుతున్నాయి. అంటే అర్థం చేసుకున్నది ఏంటి దశ? నేను బ్రతికే ఉన్నాను. ఏమనుకుంటాడు దశ? ఎస్, ఐఎమ్ లివింగ్. నేను బ్రతికే ఉన్నాను. ఆ బ్రతికున్న అనుభవాన్ని బట్టి నేనేం చేస్తున్నానో తెలుసా? దేవునికి ప్రార్థించేయటం తప్పించి ఇంకా వేరే ఏది కూడా నాకు లేదు అంటున్నాడు. నిజంగా ఎవరి వల్ల రక్షణ అంటే యెహోవా వల్ల రక్షణ. యెహోవా వల్ల రక్షణ తప్పించి ఏమీ లేదు. రక్షణ ఎవరి వల్ల దొరుకుతుందంటే యెహోవా యొద్దనే రక్షణ దొరుకుతుంది. ఆ రక్షణను బట్టి మనం ఏం చేయాలి? ఉత్సహించి సంతోషించేవారు ఉంటారు. అందుకనే ఎవరికి అప్పగించేశాడు తెలుసా? దావీదు దేవుడికి అప్పగించేశాడు. దేవా నీవే. ఇంకా ఆ రోజు ఆ పరిస్థితులు యోనా కూడా దేవుడికి అప్పగించేశాడు తన రక్షణ బాధ్యత. ఎగిరి బతికున్నానా నీదే, ఇంకా లేదా ఇంకంతే సంగతిలో. కానీ దేవుడు ఆ కార్యం చేశాడని యోనాకు తర్వాత తెలిసింది. నిజంగా యోనాను దేవుడు రక్షించడానికి ఉద్దేశం కలిగి ఉన్నాడు. దావీదును దేవుడు రక్షించడానికి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవాతి దేవుడు నీ స్థితిగతులను ఎరిగి ఉండి ఆయన నీకు రక్షకుడిగా ఉండును గాక. ఆమేన్. ఎవరికి అప్పగించుకోవాలి? నీ క్లిష్టమైన పరిస్థితుల్లో నువ్వు ఎవరికి అప్పగించుకుంటే నీకు తగిన సహాయ సహకారాలు వస్తాయి అంటే ఆ రక్షకుడైన దేవుని ద్వారానే. ఎందుకో తెలుసా? ఆ రక్షణ శృంగము, ఆ రక్షణ శైలమైన దేవాతి దేవుడు. ఇదిగో రక్షింపనేరకుండా ఆయన హస్తము కొరస చేసుకోడు. ఆయన రక్షించే దేవుడు. తన ప్రజలైన వారికి రక్షణ దుర్గముగా ఉండటానికి ఇష్టపడుతున్న దేవుడు అయినా. అలాంటి దేవాతి దేవునికి ప్రార్థన చేశాడు. అలాంటి దేవాతి దేవుని గురించి చెప్తున్నాడు 3వ కీర్తన 8వ వచనంలో. రక్షణ ఎవరిదండి? యెహోవాదే. రక్షణ యెహోవాదే. రక్షణ ఎవరిదండి? రక్షణ యెహోవాదే. ఆ రక్షణ యెహోవాదైనప్పుడు ఆయన ద్వారా వచ్చే ప్రతి విధమైన కాపుదల నిజంగా ఎందుకని అంటాడు? ఇంకా ఆయనకి అప్పగించేశాడు కాబట్టి
ఆయనకి అప్పగించేసిన ఆ యొక్క భక్తుడు ఏమంటాడు తెలుసా? నేను పండుకుంటాను, నేను నిద్రపోతాను, నేను మేలుకుంటాను. ఈ రాత్రికి రాత్రి నా మీద పడిపోయి నా మీద దొమ్మిగా పడిపోయే వారు ఎవరో లేరు. ఎందుకో తెలుసా? నా దేవుడు నాకు రక్షకుడుగా ఉంటాడు. ఈరోజు ప్రభు నన్ను పిల్లల రెండోది అంటాడు, నీ ప్రజల మీదకి ఎవరు ఆశీర్వాదం అండి? నీ ఆశీర్వాదం. అగా ఈ యొక్క శత్రువుల బెడద లేకుండా నీ ఆశీర్వాదం అనుభవించాలి. ఈ శత్రువుల భయం లేకుండా నీ ఆశీర్వాదం అనుభవించాలి. ఈ శత్రువుల యొక్క భయం లేకుండా నీ ఆశీర్వాదం మేము అనుభవించాలి. ప్రభు మాకు ఇస్తావా అంటే ఎందుకు ఇవ్వడు? దేవుని ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా? నువ్వు కాపాడబడాలి, నువ్వు ఆయన ద్వారా భద్రత పొందుకోవాలి, ఆయన ద్వారా క్షేమం పొందుకోవాలి, నీ చుట్టూ ఉన్న పరిస్థితి అంతా కూడా క్షేమంగా మార్చుకోవాలండి. ఆయనే 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 ఇదే ఆశీర్వాదం. నీ ఆశీర్వాదం ఎవరు? దేవుడే. ఈ యొక్క ప్రజల మీదకి నీ ఆశీర్వాదం పంపిస్తున్నాడు, కోరుకుంటున్నాడు. ఈరోజు నువ్వు కోరుకున్నావా? ఈరోజు నీ కుటుంబానికి రక్షకుడిగా దేవుడే ఉండును గాక. ఆమేన్. నీ కుటుంబ సభ్యులందరికీ రక్షకుడిగా దేవుడే ఉండును గాక. ఆమేన్. నీ ప్రతి పరిస్థితికి రక్షకుడిగా దేవుడే ఉండును గాక. నీ కలిగిన సమస్తానికి రక్షకుడిగా దేవుడే ఉండును గాక. నీ ఆత్మీయ భక్తి జీవితానికి రక్షకుడిగా దేవుడే ఉండును గాక. ఉండును గాక. ఆయనే దేవుడికి ఉంటే. రెండోదిగా ఏ ఆశీర్వాదం అయితే నువ్వు ఎదురు చూస్తున్నావు, ఏ భద్రత, ఏ క్షేమం కొరకైతే ఎదురు చూస్తున్నావు, దేవుడు అంటున్నాడు నీ ప్రజల మీదకి. భక్తుడు చెప్తున్నాడు, నీ ప్రజల మీదకి ఎవరు ఆశీర్వాదం అండి? నీ ఆశీర్వాదం. అయ్యా నీ ఆశీర్వాదం వచ్చిందంటే నేను అలాగైనా బ్రతికేస్తాను. నీ ఆశీర్వాదం వచ్చిందంటే ఈ శత్రువు ఏదో భయపడినా బతుకుతానే చంపేస్తాడా, బతుకుతానే చంపేస్తా. ఇది లేదు, ఇది నాకు అనవసరం, నీకు అప్పగించేశాను. నేను బ్రతికాటం అంటూ జరిగితే నీ ఆశీర్వాదం నేను పొందుకోవాలి. ఆమె ఏంటండి? నేను బ్రతకాలంటే నీ ఆశీర్వాదం పొందుకోవాలి. నీ ఆశీర్వాదం పొందుకున్నానంటే గ్యారంటీగా బ్రతికేస్తావు. హల్లెలూయా. ఏమండి? దేవుడు అనుభవించమన్నాడా, అనుభవించొద్దన్నాడా అండి? చెప్పండి. అనుభవించమన్నాడు. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. రాజరత్నం నాకు ఆ వాగ్దానం చాలు వచ్చేవయ్యా అంటాడా? ఆ వాగ్దానం నెరవేరకుండా తీసుకున్నాడు అనుకోండి, ఎవరికి ఘనత రాదు? ఎవరికి ఘనత రాదు? దేవునికి ఘనత రాదే. దేవునికి కనుక దావీదు రాజుగా ఉండాలని ఆలోచన కలిగినప్పుడు దావీదు నీ కొడుకు చేతిలో చచ్చిపోవయ్యా అని చెప్పేసి అంటే దేవుడికి ఘనత ఏంటి? ఇంకా ఈరోజు దావీదు గురించి మనం మాట్లాడుకోగలమా? లేదే. కానీ దేవుడు చెయ్యి విడిచిపెట్టని దేవుడు చెయ్యి విడివని దేవుడు. అలాంటి దేవుని యందు నమ్మికించిన నీవు నేను, అలాంటిది దేవుని యందు నమ్మికించిన నీవు నేను ఈ ఉదయకాలంలో ప్రభువుని వేడుకుందామా? రక్షణ యెహోవాదని చెప్దామా? నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చింది కాక ఈ రోజు నేను ఆశీర్వదిస్తాను. నీ కుటుంబంలోనికి దేవుని ఆశీర్వాదం వచ్చింది కాక. ఆమేన్. నీ కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని ఆశీర్వాదం ద్వారా జీవించుదురుగాక. నీ కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని ఆశీర్వాదం స్వతంత్రించుకొందురుగాక. ఆమేన్. నీ బిడ్డల మీదకి దేవుని ఆశీర్వాదం దిగి వచ్చును గాక. ఆమేన్. ఆయన రక్షణ ఇవ్వకపోతే ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చి ఏం చేసుకో? అబ్రహాం అది అడుగుతాడు కదా, ఇన్ని ఆస్తి ఐశ్వర్యాలు ఎవరికయ్యా? నాకు సారా కన్నా ఏం చేసుకుంటా ఇవన్నీ? దేవుని రక్షణ ఇచ్చాడు అంటే ఆ రక్షణ వెనకాలన్న అనుభవం ఏంటి దశ? నీ చుట్టూ ఉన్న ప్రతిదీ దేవుని ఆశీర్వాదమైనది. ఆ దేవుని ఆశీర్వాదమును నీవు, నీ కుటుంబం, నీవు, నీ బిడ్డలు అనుభవించుదురుగాక. దేవుని ద్వారా ఒక ప్రత్యేకమైన రక్షణ ఆ భాగ్యములో మీరు నడిపించబడుదురుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లారు, ఇంతవరకు దేవుని యొక్క వాక్యం విన్నారు కదా. అవును, ఎవరిదండి రక్షణ అంటే? దేవునిదే. ఎవరండి ఆశీర్వాదం? ఎవరి ద్వారా అండి ఆశీర్వాదం అంటే? దేవుని ద్వారానే.
కాబట్టి ఆ రక్షకుడైన దేవుని యందు ఆశీర్వదించి దేవుని యందు మనం నమ్మిక ఉంచుదాం. ప్రార్థన చేసుకుందామా? సర్వశక్తి మిక్కిలి కృపా కనికరం గల తండ్రి, దయగలిగిన రాజానికి వందనాలు, దయాళుడానికి వందనాలు, కృపామయడానికి వందనాలు, జాలి కలిగిన దైవమానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా అర్పిస్తున్నాను తండ్రి. ఇదిగో నాన్న ఈ ఉదయ కాల్సిన ప్రభా నీ ప్రియ బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించే బిడ్డలు వారు ఎక్కడున్నా ఏ దేశంలో నీ కృపదా ఇచ్చే సహాయం చేయండి. ఈ యొక్క వాక్యం విని ప్రభా ప్రార్థనలో ఏకీభవించే బిడ్డలందరిపై నీ కన్ను దృష్టి నిలిపించే సహాయం చేయమని. అవును ప్రభా, ఎవరు ఏ రీతిగా లేచినా ప్రభా రక్షించేవాడు నీవు, కృప చూపించే దేవుడు నీవు తండ్రి. అయా అనేకమైన పరిస్థితులు ఎగసి పడుతున్నప్పుడు ప్రభా మీరే మీ చిత్తంలో నడిపించుకుని రక్షణ భాగ్యమును నీ రక్షణ కాపుదలను ప్రభా మెండుగా నీ ప్రిబిడ్డలకు దయచేసి సాయం చేయండి. అలాగే ప్రభా ఎవరైతే ఏ ఆశీర్వాదం కొరకైతే ఎదురు చూస్తున్నారో ఆ ఆశీర్వాదం ప్రభా నాయన నీ ప్రిబిడ్డలకు దయచేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారయ్యా. కాబట్టి ప్రభా ఎవరైతే ఏ ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తారో ఆశీర్వాదంతో ప్రభా మీరు తృప్తిపరిచి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ దిన దీవెనలతో నడిపించండి. ఈ రోజంతా కూడా నీ ప్రత్యేకమైన కృపను మెండుగా దయచేసి సాయించండి. అనుదిన మేలులతో అనుదిన ఆశీర్వాదాలతో తృప్తిపరచమని దీవిస్తూ ఆశీర్వదిస్తూ మా ప్రభువును రక్షకుడు నేను యేసునామలో ప్రార్థిస్తుండగా ప్రభా మీరే నీ కార్యం చేత తృప్తిపరిచి నీ కృప ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదం నీ ప్రియబిడ్డలకు అందరికీ కూడా మీరు అనుగ్రహించే సహాయం చేయమని. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, కన్యలు ప్రతి ఒక్కరిని ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని వారి కుటుంబ సభ్యులని దయగలిగిన సార్గా అప్పగిస్తుండగా మీరే కృప దయచేస్తే మేలుతో తృప్తిపరచమని మా ప్రభువును రక్షకుడు నేను యేసునామలో ప్రార్థించాడు ఈ వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయ, కుమారును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు, పరిశుద్ధాత్మ యొక్క నిత్యాదరణ మీకును మీ కుటుంబ సభ్యులకును అన్ని దిన కార్యక్రమాలకు తోడైండి. అన్ని విషయాలలో ప్రభు క్షేమం దయచేసి మిమ్మల్ని బలపరచును గాక. విశ్వాసంలో, భక్తిలో, పరిశుద్ధతలో ప్రభు మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్. ప్రియదేవులారా మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని బాహు పరిచయాల ద్వారా అందించబడుతున్న ఈ వర్తమానములు మీకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముచున్నాం. మరి యొక్క యూట్యూబ్లో కూడా ఈ వర్తమానాలు పెడుతున్నాం కనుక యూట్యూబ్లో వీక్షించండి. మరి తద్వారా మీరు మేలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తాం. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.